ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది హగ్గై గ్రంథము మరి 2వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అవును, ఈ దినము నుండి మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి అట్టి ఆశీర్వాదములు మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. మనము సిద్ధంగా ఉన్నట్లయితే దేవునికి అతి సమీపంగా ఉండాలి, దేవునిలో మనం స్థిరముగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీతి యథార్థత కలిగినటువంటి జీవితాలకు దేవుడు అతి సమీపంగా ఉంటాడు. అతి సమీపంగా ఉండడమే కాకుండా ఈ దినము నుండి ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదములు మనం పొందుకోవాలి. మనమును దేవునిలో స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి యథార్థతకును సత్యమునకును మరి నీతికి సాదృశ్యమైన జీవితాలు మనలో ఉండాలి. అలా ఉన్నాయా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవడానికి సిద్ధంగా ఉందాం అనుకుంటే ఇప్పుడే తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన లేదు. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానమును వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ నాయన వినగలిగిన చెవులను దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. గ్రహించగలిగినటువంటి హృదయమును దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభా, ఇటు మీ ఆశీర్వాదములను పొందుకొని మీలో జీవించడం కృపా సహాయమును మెండుగా దయచేయమని ఈ ఉదయకాల సమయమున నన్ను అతి మిక్కిలిగా మీ పాద ధూళిని తగ్గించుకొని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.